క్రికెట్ ఆడడానికి వస్తే నాకు ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హే అవెంజర్స్, మ్యాటర్ అంటే మన బాడీకి మనం పని చెప్పి చాలా రోజులు అయిపోయింది. అందుకే మన విఐపి బెస్ట్ తో క్రికెట్ ఆడడానికి వచ్చేసాను. క్రికెట్ విషయానికి వచ్చేటప్పటికి అందరూ బద్దశత్రులు అయిపోతాం కాబట్టి అందుకు ఆ టైంలో టైల్స్ వేసుకుని మాకు బౌలింగ్ వచ్చింది, బౌలింగ్ తీసేసుకున్నాం కాముగా. ఇక్కడికి వచ్చా కూడా మా బండి గాడు తినడం మానలేదు. వాడి జేబులో నుంచి ఏదో పడిందంటే అది ఏరుకొని మళ్ళీ జేబులోనే వేసుకుంటున్నాడు. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి బండి గాడు ఎవడో ఒకడు ఉంటాడు, వాడిని ట్యాగ్ చేయండి. అవి ఏరుకున్నాక ఇంకా మా బండి గాడు రంగంలో దిగిపోయాడు ఆడడానికి. వాడు ఇచ్చిన హ్యాప్ కి నిజంగా 6 కొడతాడు అనుకున్నా, కానీ అవుట్ అయిపోయి ఆర్గ్యూ చేస్తున్నాడు నో బాల్ అని. ఆ పొట్టోడికైతే అసలు ఏం అర్థం కావట్లేదు, పిచ్చి పట్టేసి గీక్కుంటున్నాడు మేమేం చేస్తున్నాం అని. ఇంకా మా యూసఫ్ గాడు అయితే పెద్ద బాక్సర్, అసలు క్రికెట్ ఆడాడంట, ఎందుకు అడిగితే డిసిప్లైన్ అంటున్నాడు. ఇంకా మా అక్బర్ బాషా అయితే ఆల్ రౌండర్, అన్ని పనులు చేస్తాడు. కానీ లాస్ట్ కి బర్త్డే బాయ్ వల్ల మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చారు, నేను గెలిపిస్తానని మ్యాచ్ లా ఫస్ట్ బాల్ కి అవుట్ అయిపోయాడు. నేనైనా 2 బాల్ కొట్టాను, వాడు అది కూడా కొట్టలేదు. అది కూడా కొట్టకుండా నాతో వచ్చి ఆర్గ్యూ చేస్తున్నాడు. అవుట్ అయిపోయాయని కొంచెం కూడా బాధ లేకుండా నవ్వుతున్నాడు చూడండి. అది సరిపోయింది కాకుండా మా బండి గాడికి బాల్ కొట్టి ఎలా పరిగెత్తాలి చూపిస్తుంటే చూసి కూడా నేను పరిగెత్తలేను మా అంటున్నాడు. వీళ్ళతో వచ్చి క్రికెట్ ఆడేసరికి నా ఒళ్ళు మొత్తం 2 కుండలు నీళ్లు తాగాల్సి వచ్చింది మామ. పడిపోయి అక్కడే అట్టే పడిపోయి లేవలేక లేసాను. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఈ రోజుకి ఎంత మమ్మల్ని ఇన్స్టాలో ఫాలో చేసుకోండి, యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా బోయ్.